బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారో ఆ కార్యక్రమం అనేది అంతిమ దశకు అయితే చేరుకుంది. ఇది పెద్ద సక్సెస్తో చేరుకుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈరోజు ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరికి మొత్తం అన్ని జిల్లాల నుంచి ఏవైతే కోటి సంతకాలను సేకరించారో వాటికి సంబంధించిన కాన్వాయ్లు అయితే ఇక్కడికి మొత్తం ఒక్కొక్కటిగా చేరుకుంటూ ఉన్నాయి. అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి రావటం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి అయితే గవర్నర్ గారికి తీసుకొని వెళ్తామని చెప్పి ఇక్కడ అయితే చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్దకు ప్రతి జిల్లా నుంచి ఏవైతే కోటి సంతకాలను స్వీకరించారో, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలను ఏవైతే సేకరించారో వాటికి సంబంధించిన పత్రాలను ఆయా జిల్లాల నుంచి డీసీఎంలోను క్యాన్వాయ్లోంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. వాటిల్లో మొత్తాన్ని కలిపి గవర్నర్ గారికి వాటిని సబ్మిట్ చేస్తారని చెప్తున్నారు. ఏవైతే మనం విజువల్లో చూస్తున్నామో ఇవే ప్రతి జిల్లా నుంచి ఈ కోటి సంతకాల మొత్తం పేపర్లు అనేవి, పత్రాలు ఇక్కడికి మొత్తం రావడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి ఒక్కొక్కటిగా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అన్ని జిల్లాల నుంచి వచ్చిన తర్వాత మొత్తం కలిపి గవర్నర్ గారికి వాటిని అందజేస్తారని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే వీటిని గవర్నర్ గారికి అందజేస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇవి మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. ప్రతి జిల్లా నుంచి మనకు ఇక్కడ అయితే వినతి పత్రాలు అయితే వచ్చేస్తూ ఉన్నాయి. చూసారా, ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి వెహికల్లో వస్తూ ఉన్నాయి. ఆ వెహికల్లో ఏవైతే కోటి సంతకాలను స్వీకరించారో వాటిని తీసుకొని వచ్చి ఇక్కడికి వీరైతే అప్పచెప్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అయితే జయప్రదంగా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పి వైసీపీ వర్గాలు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో మీరు చూడొచ్చు, ప్రతి జిల్లా నుంచి ఏవైతే ఉన్నాయో ఈ కోటి సంతకాలు అనేవి, పత్రాలు అనేవి మీకు అన్నీ ఇక్కడికి చేరుకుంటూ ఉన్నాయి. వీటిని అన్నీ కలిపి గవర్నర్ గారికి ఏవైతే ఎల్లుండి అయితే వీటిని గవర్నర్ గారికి అందజేసే కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున జరగబోతూ ఉందని చెప్పి వైసీపీ నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. సో మీరు చూసుకోవచ్చు, లైవ్లో ఏవైతే ఇవి ఉన్నాయో, డీసీఎంలు అయితే ఉన్నాయో, ఈ డీసీఎంలో మొత్తం కోటి సంతకాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైతే ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి కోటి సంతకాలను అయితే ఈ ప్రజలు ఏవైతే చేశారో వాటన్నిటినీ ఇక్కడికి ఒక్కొక్కటిగా జిల్లాల నుంచి ఒక్కొక్కటిగా ఇక్కడికి చేరుకోవడం మనం చూస్తూ ఉన్నాము. ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి చెప్తూ ఉన్నారు. పేద ప్రజలకు విద్య అందించాలన్న ఉద్దేశంతో మేము ఇది చేస్తూ ఉన్నామని చెప్పి వైసీపీ నేతలు అయితే ఇక్కడికి చెప్తూ ఉన్నారు. సో మీరు చూసుకోవచ్చు, ప్రతి జిల్లా నుంచి ఇక్కడికైతే ఇవన్నీ చేరుకున్నాయి. వీటిని గవర్నర్కి అయితే అందజేస్తామని చెప్పి చెప్తున్నారు. ఓకేనండి, TV6 న్యూస్ ఛానల్ ప్రతి నిమిషం ప్రజల కోసం.